రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా? ఏం కూర ఉండేవు? క్యాబేజ్ ఫ్రైయా? పని టైం అవుతుంది, అన్నం పెడతావా? సుహాసిని సుహాసిని గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం అని చెప్పు. రాజీ మన పెరట్లో మొక్కలు దగ్గర వచ్చినాయి కదా? చాలా బాగా వచ్చినాయి. తోటకూర, పాలకూర, అలానే అన్ని చుక్కకూర, మెంతుకూర మొత్తం బాగా వచ్చినాయి. కానీ ఇంకా కాకరకాయ మొక్కను అలానే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అవి కూడా నిదానంగా వస్తాయి అనుకుంటా. టమాటా మొక్క వచ్చిందా? టమాటా మొక్కలు కుళ్ళిపోయి మొత్తం అటు మల్లెపూలు తోట మల్లెపూ చెట్టు అక్కడ వేసావు. కుళ్ళిపోయి అన్ని ఇసిరేసేలేకే అక్కడ లేచినాయి బాగా విత్తనాలు. అవునా? మొక్కలు బాగా వచ్చినాయి. బాగా కొంచెం పెద్ద అయిన తర్వాత అక్కడ వచ్చినాయి టమాటా మొక్కలు. ఇక అయ్యే బాగున్నాయి. అయ్యి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ తిరిగి నాడుతున్నాయి. పక్క వేసుకుంటే ఎడంగా క్యారేజ్ పని లేదు, ఊళ్ళో నేను పని చేస్తుంది. నువ్వు పనికి వెళ్ళావుగా మిరగాయలకి. మన సబ్స్క్రైబర్లు చాలా మంది పిల్లల్ని అలా వదిలిపెట్టి వెళ్ళగాక రాజకుమారి, దిగులేసుకుంటే మళ్ళీ జ్వరాలు అలాంటివి వస్తూ ఉంటాయి, అయినా ఎంత అమ్మాయి ఎంత కథ అని అంటా ఉన్నారు. అదేలే, ఏదైనప్పటికీ నువ్వు వెళ్ళొద్దులే కానీ మిరగాలకి. సుహాసిని చూసుకుంటా ఉండు. మన రోజున నువ్వు వెళ్ళిన తర్వాత నేను చూసుకున్నాక పిల్లలిద్దరిని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంది సుహాసిని. సరేనా? ఈరోజు నా పని ఉందిగా నాకు, నేను వెళ్తాలే. సరేలే. ఎగ్ కలిపేయండి దీంట్లో. క్యాబేజ్ ఎగ్గా? క్యారేజీ పెట్టాల్సిన అవసరం లేదు, ఊళ్ళోనే పని. ఇలా పెరట్లో మొక్కలు మొత్తం శుభ్రంగా కలుపు మొక్కలు వచ్చినాయి అక్కడక్కడ, అవన్నీ పీకే శుభ్రంగా. సరేనా? పీకేసుకొని మొక్కలు రాని చోట మళ్ళీ వేరే విత్తనాలు నాటు. ఆ భూమి అనేది వేస్ట్ చేయగా వెనకమాల ఈ చుట్టూరా మొత్తం వేసేసుకుందాము. కొమ్మలు కూడా మొత్తం శుభ్రంగా ఈరోజు తీసేయి. చీపురు పుల్లలు పచ్చి మీదే వస్తాయి. చీపురు పుల్లలు తీసేసి అవి పడేయి, లేకపోతే ఒకరోజు నిప్పు పెడదాం మొత్తానికి. ఓకేనా? ఆ పచ్చి మీదే చీపురు పుల్లలు తీసేయి. సరేనా? ఆ బోండాలు మొత్తం ఇవన్నీ ఒక దాంట్లో వేసుకో, లేకపోతే వెనకమాల మూలన లేదు పుల్లలు ఏమిటి మూలన వేసుకో, తర్వాత పొయ్యిలో పనికి వస్తాయి. ఓకేనా? సాహస్ వెళ్ళొస్తున్నా పనికి. సుహాసిని బడికి వెళ్ళినా సాహస్ బాబు నువ్వు. సరేనా? సుహాసిని ఓరా జగన్ తల్లి. రాజీ పిల్లలకి స్నానం చేయించి. రాజకుమారి నా మీద అరిగింది, ఎందుకంటే నేను అరిచానని. పిల్లలకి స్నానం చేయించి స్కూల్ తీసుకెళ్ళి. సరేనా? ఏం నవ్వుతుంది నీకు? సరే మరి నేను వెళ్తున్నా. వెనక మళ్ళీ పెరట్ చూపి మంది చాలా నాలు అవుతుంది. ఏం చేస్తావు మరి? సరే నువ్వేం చేస్తావు? అది చూడు మరి మెట్లు ఎట్ట ఎక్కుతుందో. మరి భయభక్తులు ఉన్న పిల్ల అయితేనే ఇందుకు ఎక్కి చెప్పు. నువ్వు ఎన్ని మెట్లు ఎక్కింది? 1 2 మెట్టు మీద ఉంది. మనం చూడబోతే పయ్యో మెట్టుకి వెళ్ళిపోయేది. పిల్లల్ని చూసుకుని జాగ్రత్త ఇట్నే ఉండు. సరేనా? ఇలా కూడా ముద్దొస్తారు పిల్లలు. వెళ్తున్నా మరి. వెనక మరి పెరగడం మొత్తం చూపించి ఆ కలుపు మొక్కలు తీసి మొత్తం. సరేనా? వెళ్తున్నా. బాయ్ సుహాసిని. బాయ్ సాసు. స్కూల్కి వెళ్దా? మేలకుండా అట్ట గదులు ఇచ్చిన బండి తిప్పని పైకి బండి తిప్పుతా.
సరేనండి, బావ అయితేనేమో పనికి వెళ్ళాడు కదా, సాస్ బాబునేమో స్కూల్ దగ్గర వదిలిపెట్టాను. సుహాస్నేమో స్నానం చేయించలేక ఇంకా ఆడుకుంటూ ఉందండి. ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయితే ఇంకా అయిపోయింది. ఇంకా మొక్కలు అయితే బాగా వచ్చినాయండి. ముఖ్యంగా అయితే మీకైతే ఇవి చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, మొన్నటిదాకా కుళ్ళిపోయిన టమాటాలు అవి ఇవి ఇసిరేసేలేక ఇంకా అవి అయితే బాగా మొలకలు వచ్చినాయి. అబ్జర్వ్ చేస్తుంది కెమెరా అయితే బాగా. ఇంకా మొత్తం అయితే ఇంకా టమాటా మొక్కలండి బాగా అయితే మనకు వచ్చాయి. ఇంక ఇవేమో మల్లెపూ చెట్లు, ఇంకా మొన్న వేసిన తోటకూర, పాలకూర, మెంతికూర అవి వచ్చినాయి, బాగా వచ్చినాయి. అన్నీ బెండకాయలు కానీ చిక్కుడు, బెండకాయలు ఇంకా రాలేదు కానీ చిక్కుళ్ళు అవి మొత్తం బాగా వచ్చాయి. అసలు మీరు ఆశ్చర్యపోతారండి. అవిగోండి, ఈ మొత్తం అయితే గోంగూర వచ్చేసి తోటకూర అండి. తోటకూర ఏటుగా అయితే చిన్నగా వచ్చినాయి, బాగున్నాయి కదా చూస్తుంటే. ఇవేమో మెంతికూర, మొత్తం అయితే మెంతులు బాగా వచ్చినాయి సాలుగా. ఇవేమో పాలకూర అండి. పాలకూర విత్తనాలు కూడా చాలా బాగా వచ్చాయి. మనం అయితే మెండుగా వేసాము, పలసంగా వేస్తే పడిపోతాయని చెప్పేసి మొత్తం మెండుగా వేసాం. మొత్తం బాగా వచ్చినాయండి. ఇక్కడేం వేసాం, కాకరకాయలు రాలేదు. ఇది అనుకుంటా కాకరకాయ, ఇవేమో బొబ్బర్లు అనుకుంటా. ఇవ్వండి పుల్ల చిక్కుళ్ళు, ఇవి కూడా బాగానే వచ్చినాయి. పుల్ల చిక్కుళ్ళు కాదు, ఇవి బీరకాయ అనుకుంటా. ఇంక ఇవైతే అస్సలు రాలేదండి. పుదీనాకేమో ఇప్పుడిప్పుడే తిప్పుకుంటుంది, ఇదే అసలు తిప్పుకోలేకపోయింది. ఈ మొత్తం బాగా వచ్చినట్టే. ఇవేమో ఇవి చిక్కుళ్ళు అనుకుంటా. ఇవేనండి చిక్కుళ్ళు, అన్నీ బాగానే వచ్చినాయి. ఇటు సైడ్ ఉన్నాయి, రాలేదు సరిగా. ఈ మనకి ఆకుకూరలు అవి మాసమంటి మాత్రం బాగా వచ్చినాయి. మెంతికూర అయితే ఇంకా బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. సుహాసిని అయితే ఒక్కతే ఇంట్లో ఉందండి. ఇంకా అందుకే త్వరగా ఇంకెళ్ళి సుహాసిని తీసుకొని సాస్ బాబు ఏం చేస్తున్నాడో సాస్ బాబుకి అయితే తినే కనిపించుకొని ఇచ్చొద్దాము. సరేనండి, నిన్నేమో నేను పనికి వెళ్ళాను. ఇంకా బావకు పని ఉన్నప్పుడు బావ వెళ్తాడు, నాకు పని ఉన్నప్పుడు నేను వెళ్తానండి. ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకోవడం అయిపోయింది కదా. సుహాసిని నిద్ర గుచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా సుహాసినికి ఉగ్గన్న చేస్తాను. సరేనా? ఓకేనండి. ఇంకా అదే కాకుండా ఇంకటైతే ఇంకా కొబ్బరి మాటలు ఉన్నాయి కదా, కొబ్బరి మాటలు మొత్తం తీసేసి ఇంకా అటేసేద్దాం. ఇటు మాటలు మొత్తం తీసేసి ఇంత త్వరగా మాట్లాడేసేద్దాం అండి. పురుగు బొట్ట దొరకొని ఉంటాయి. ఇంకా అయితే మా మాటలు ఉన్నాయి కదండి. ఇంక ఇవైతే పొలాలు ఉన్నాయి కదా, మనం అయితే చీపురు పుల్లలుగా ఉపయోగించుకుందాం. మొత్తం అయితే ఇంకా చీపురు పుల్లలుగా తీసేద్దాం. కొబ్బరి మట్టి మొత్తం పొలాలు మొత్తం అయితే ఇంక ఇలా తీసేసుకుందామండి. ఇంక ఇలా మనం కొబ్బరి మట్టలకి ఇలా పొలాలు తీసేసుకుంటే కొట్లో కొనుక్కునే పని ఉండదు. ఇంకా అవి కూడా ఇంక ఇలా నుంచే వచ్చినాయి కదండి. మనం ముందుగానే ఇలా తీసేసుకొని ఇంకా 2 రోజులు ఎండబెట్టేసుకొని ఇంకా మనం కసు ఉడుకోవడానికి అయితే మనం ఉపయోగించుకోవచ్చు.
ఇంకా అలానే 2-3 మట్టలు ఉండేవి కొబ్బరి మట్టలు అయితే అవి కూడా ఇంక ఇలా తీసేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇలా తీసేసిన తర్వాత ఇంకా మనకి పాటుకు పాటు అవపడుతున్నాయి కదండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇలా చేసిన తర్వాత మనకి పాటుకు పాటు అవపడుతున్నాయి కదా, పొలలోటుకు తీసేసుకోవచ్చు ఇట్లాగా. తర్వాత